వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ మా స్టైల్లో ఇంట్లో చేస్తున్నాం, బాస్మతి రైస్ తోటి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఇంట్లో. దీనికి చికెన్, బాస్మతి బియ్యం తీసుకోవాలి. చికెన్కి లెగ్ పీస్ తీసుకోవాలి. పసుపు కలపాలి. పసుపుని బాగా కలిపి తర్వాత అందులోకి కారం కలపాలి. మనకి ఎంత కావాలంత కారం. మనం కేజీన్నర చికెన్ తీసుకున్నాం, కేజీ రైస్ తీసుకున్నాం. మసాలా కలపండి, పెరుగు, నెయ్యి, నెక్స్ట్ నిమ్మకాయలు పిండుకోవాలి. అందులోకి నిమ్మకాయలను బాగా పిండుకోండి. అందులోకి కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోండి. సో బాగా కలిపిన తర్వాత బాగా కలిపి ఒక 1 to 1.5 hours నానబెట్టుకోవాలి. దాన్ని కర్రీ చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది గైస్, మీరు ట్రై చేయండి. తర్వాత ఆనియన్స్ వేయించుకోండి కొన్ని, అవి బాగా గోలేదాకా వేయించుకోండి. అవి గోలిన తర్వాత చికెన్ అనేది ఒక 1 hour నానిన తర్వాత బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాం మేము. కేజీ రైస్ని ఆనియన్స్ గోలాయి వాటర్లో వేయండి. బాస్మతి రైస్ వాటర్లో చికెన్ ఒక బౌల్లో తీసుకోండి. ఒక 5 to 10 minutes ఉంచండి. అట్లా వాటర్లో యాలకులు అన్నీ బగారా సామాన్ మొత్తం వేసేయాలి. అందులోకి రైస్ కూడా వేయండి. నానబెట్టుకున్న రైస్ వేసి తర్వాత ఒక 10 minutes తర్వాత సో బాగా కలిపి చికెన్ కూడా బాయిల్ చేయండి కొద్దిసేపు. రైస్ని కొంచెం ఉడికాక రైస్ని చికెన్లో వేసుకోండి. ఆనియన్స్ చికెన్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా వేయండి. రైస్ కూడా ఇట్లా వేయండి. కొంచెం రైస్ వేసి పుదీనా, కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేయించుకున్న ఆనియన్స్ కూడా వేయండి. చాలా లుక్ వస్తుంది. మళ్ళీ రైస్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఆనియన్స్ వేయండి, పచ్చిమిర్చి, కొత్తిమీర లాస్ట్కి వేసుకోండి. చాలా బాగుంటుంది బిర్యానీ. మొత్తం ఇంట్లో వేసుకోవచ్చు, బయట బయట తెచ్చుకున్న వాళ్ళు ఇంట్లో వేసుకోవచ్చు ఈజీగా. ఇలా ఒకసారి డ్యాప్ చేయండి. ఒక 45 to 50 minutes ఇలా స్టవ్ మీద ఉంచుకోండి. పైన కొంచెం నెయ్యి రాయండి. గాలి పోకుండా ఇట్లా కొన్ని ఐటమ్స్ పెట్టుకోండి. పైన స్టవ్ స్లిమ్లో పెట్టుకోండి. 5 to 45 minutes దాకా అయితే బిర్యానీ రెడీ. చాలా బాగుంది గైస్ బిర్యానీ, మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి గైస్ ఎట్లా ఉందో. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెగ్ పీస్ మాత్రం చాలా బాగుంది గైస్. చికెన్ సూప్ కూడా చేసుకున్నాం అన్నమాట. మనం ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకున్నాం సేమ్ అలా చికెన్ సూప్ విత్ బిర్యానీ చాలా బాగుంటుంది కాంబినేషన్.